అదేందో గాని రమ్మని పిలిచినప్పుడు పత్తాకుండదు, దేవులాడినా జాడ దొరకదు, ఎదురు చూసే కొద్దీ అందకుండా పోతుంటది. కానీ కాలంగాని కాలంలో పిలువని చుట్టం లెక్కన ఊరుకొస్తుంది. వద్దన్నా ఊకునేది లేదు, ఆగమన్నా ఆగేది లేదు. హౌ వానలే హే మన తన ఆనలేడునే అంటారా? పక్క రాష్ట్రాల్లో మునుం బట్టినాయి. మరి 4 రోజులు గెరివిచ్చుడు, మళ్ళా ఊరుకొచ్చుడు. దంచుడే దంచుడు. తమిళనాడును మల్లో పరార్చుకుంది ఆన. ఇరాం లేకుండా చెంపుతుంటే ఉతార్లున్న ఏరియాలు ఉత్తగానే మునిగినాయి. రోడ్ల మీద బండ్లు కదలుడే కష్టం ఉన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బుట్టి గట్టిగానే పడుతున్నాయి ఆనలు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు. అంటే పెద్ద ఆనలు పడుతున్నాయి, పబ్లిక్ రావద్దని సాటింపేసిండ్రు. ఈ స్కూళ్లకు తాతీలు ఇచ్చేసిండ్రు. ముందే సముద్రంలో పడవలు బోట్లు ఏడి ఆడనే ఆపేసిండ్రు. ఇంకో 3-4 రోజులు గిట్లనే పడొచ్చునట. 6-10 రోజుల కిందనే తుఫాన్ చేపట్టి ఆగమాగమైంది తమిళనాడులా. ఓ రేవుకొచ్చే టైంలా మళ్ళా జంపుతుండే వరకు మస్తు బుగులు పడుతున్నారు పబ్లిక్. ఇటు ఆంధ్రాల సుతా అందుకున్నాయి. తిరుపతి కొండ మీద జంపుడు జంపితే భక్తులకు మస్తు తిప్పలయింది. ఆనల దడుచుకుంటేనే దర్శనాలకు పోయి వచ్చిండ్రు. ఘాట్ రోడ్డులో బండ్లు రాళ్లు జారి పడుతున్నాయి. బండ్లు నడిపేటోళ్ళు ముంగట చూసుకొని నిమ్మలంగా నడపాలని సాటింపేసిండ్రు. ఇక కొండ కింద ఇదే పరిస్థితి. రోడ్ల మీద ఎటు చూడు వరదలే. ఒకళ్ళు చిక్కబడితే కాపాడిండ్రు. మన తాన ఆనలు లేవు గాని నిన్నయాల్టికెళ్ళి మళ్ళా చలి జోరు పెరిగింది.